నమస్తే అండి. పులిహోరకి మనము చింతపండు పేస్ట్ తయారు చేసుకుని ఉంచుకుంటాం కదండి. అలాగే ఇప్పుడు మామిడికాయల సీజన్ కాబట్టి మామిడికాయతోటి ఇప్పుడు పులిహోర పేస్ట్ చేస్తున్నానండి. చూడండి ఏమేం కావాలో. ఇది మామిడికాయ చెక్కేసి పేస్ట్లా చేశానండి, మిక్సీలో వేసి. ఇది తాలింపు, మనం పులిహోరలో తాలింపు వేసుకుంటాం కదండి. పల్లీలు, శనగపప్పు, మినపప్పు గుళ్ళు, ఎండుమిర్చి, ఈ కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, తగినంత ఉప్పు, ఇంగువ, పసుపునండి. ఇవన్నీ మనము మూకుడు పెట్టి గ్యాస్ వెలిగించి మూకుడు పెట్టాను. దాంట్లో నూనె కొంచెము మనం పులిహోరలో వేసుకుంటాం కదండి. పులిహోరలో వేసుకుంటాం కదా, అలాగ నూనె వేసుకొని మూకుట్లో ఇది మనము చేసుకుని ఉంచుకున్నాం కదండి, మామిడికాయ తురుము పేస్ట్ లాగా చేసుకుని ఉంచుకున్నాం కదా మనము మిక్సీలో. అది మనము ఇందులో వేసేయాలి. వేసే చింతపండు మనం వేస్తాము, చింతపండు పులుసు పిసికి వేస్తాం కదండి మనము, అలాగే ఇందులో వేసేయాలి ఈ తాలింపులో. చూడండి, పులిహోర మామిడికాయ పేస్ట్ లాగా చేసుకున్నాము. చూడండి, అంతా అయిపోయింది. ఇది ఇంకా వేడి వేడి అన్నంలో కలుపుకొని కొంచెం కూరలాగా తినేస్తే పులిహోరలా టేస్ట్ వస్తుంది.